హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 138. రాములమ్మ చెప్పిన దానికి మైథిలి మండిపడుతూ, నగ్నంగా చూస్తే పెళ్లి చేసేయాలా? ఇదెక్కడి న్యాయం అని అంటుంది ఆవేశంగా. మైథిలి అలా ఆవేశంగా అరిచేసరికి అందరూ ఆశ్చర్యపోతుంటారు. అదేంటమ్మా అలా అంటారు? పెళ్ళి కావలసిన ఆడపిల్లని అలా చూస్తే తప్పు కదా, అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు, ఇందులో అన్యాయం ఎక్కడ ఉంది అని అడుగుతుంది రాములమ్మ. ఖచ్చితంగా అన్యాయమే. మంచి చెడు ఏమిటో తెలుసుకోకుండా ఆ అబ్బాయి ఎలాంటివాడు, అతని వ్యక్తిత్వం ఏంటో గుర్తించకుండా నగ్నంగా చూశాడని చెప్పేసి వారిద్దరికి పెళ్ళి ఎలా చేస్తారు? అసలు నగ్నంగా చూసినంత మాత్రాన పెళ్ళి చేయాలని రూల్ ఏమైనా ఉందా? ఏదో అనుకోని పరిస్థితిలో అలా జరిగిపోయిందని ఎందుకు ఊరుకోకూడదు అని అడుగుతుంది మైథిలి. ఊరుకుంటే దానిని మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? నగ్నంగా చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొక వ్యక్తి అంత ఈజీగా ఎవరు ముందుకొస్తారు చెప్పండి అని అడుగుతుంది రాములమ్మ. రాములమ్మ చెప్పేది కూడా నిజమే కదా మైథిలి. నగ్నంగా చూసిన అబ్బాయితోనే ఆ అమ్మాయి పెళ్లి చేస్తేనే ఆ అమ్మాయికి కూడా గౌరవంగా ఉంటుంది. ఇందులో నీకు తప్పేమి కనిపిస్తుంది? అసలు నువ్వెందుకు ఈ విషయం మీద అంత ఆవేశపడుతున్నావు అని అడుగుతుంది అనసూయం గారు. శ్రేయ నవ్వుకొని, తానెందుకో ఈ విషయం మీద అంతగా రియాక్ట్ అవుతుందో నాకు బాగా తెలుసులే అని అనుకుంటుంది. మైథిలి అంతే ఆవేశపడుతూ, లేదు, ఇలాంటి పెళ్ళిని నేను ఒప్పుకోను. లోకంలో అబ్బాయిలు కరువేమీ పోలేదు కదా, ఆ అమ్మాయిని అర్థం చేసుకునేవాడు ఎవడైనా వచ్చేవాడేమో అంటుంది. అలా జరగటం మాటలు చెప్పినంత సులువు కాదమ్మా. మంచో చెడో మా అక్క కూతురు పెళ్ళి ఆ అబ్బాయితో జరగటమే న్యాయం అని చెప్పి రాములమ్మ వెళ్ళిపోతుంది. కళ్యాణ్ రెండో కోరిక తీరుతుందనే విషయం మీద మైథిలి చిలక జ్యోతిష్యం గుర్తుకు తెచ్చుకొని టెన్షన్ పడుతుంటుంది. అమ్మ మైథిలి, ఏంటి ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు అని అడుగుతుంది అనసూయం గారు. ఏమీ లేదమ్మమ్మగారు అని చెప్పి అనసూయం గారి చేతిలో ఉన్న బాబుని తీసుకొని పైకి వెళ్తుంది. ఏమైంది మైథిలికి? రాములమ్మ ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి ఏదోలా అయిపోయింది ఏంటి అని అనుకుంటుంది అనసూయం గారు. కొద్దిసేపటికి బాబు నిద్రపోతుంటే మైథిలి బాబుని జోకొడుతూ రాములమ్మ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తుంటుంది. అక్క, బాబు నిద్రపోయాడా అంటూ శ్రేయ అక్కడికి వస్తుంది. శ్రేయని కాస్త కోపంగా చూసి, నిద్రపోయాడు అని చెప్తుంది ముక్తసరిగా. ఇంతకుముందు రాములమ్మ చెప్పిన విషయం మీద నువ్వు వాదించింది కరెక్టే అక్క. ఏదో పొరపాటున ఆ అబ్బాయి ఆ అమ్మాయిని నగ్నంగా చూసినంత మాత్రాన అతనికిచ్చి పెళ్లి చేయటం నాకు కూడా నచ్చలేదు అని అంటుంది. మైథిలి విని సైలెంట్గా ఉండిపోతుంది. అక్క, మనలో మన మాట. ఒకవేళ పొరపాటున రాములమ్మ అక్క బిడ్డకు జరిగినట్టు రేపెప్పుడైనా ఓ వ్యక్తి నిన్ను నగ్నంగా చూస్తే నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అని అడుగుతుంది. ఆ మాటలకు మైథిలి ఇంకా టెన్షన్ పడుతూ, పిచ్చి పిచ్చిగా ఉందా నీకేమైనా? నన్ను నగ్నంగా చూడటం ఏంటి అని ఆవేశంగా అరుస్తుంది. అయ్యో, నేను క్యాజువల్గా అడిగానక్క. ఒకవేళ అలా జరిగితే బామ్మగారు అన్నట్టు ఆత్మాభిమానం తొక్క తోలు అని అతని పెళ్లి చేసుకుంటావా లేక అని అడుగుతుండగానే, చచ్చినా చేసుకోను. ఒకవేళ నువ్వన్నట్టు నాకు అలా జరిగినా నన్ను అర్థం చేసుకునేవాడు రాకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాను, కానీ న్యాయం కోసం అంటూ నన్ను నగ్నంగా చూసిన వాడిని మాత్రం చచ్చిన పెళ్లి చేసుకోను అంటుంది కళ్యాణ్ మీద కోపంతో. ఎస్, నీలో నాకు ఈ కసే కావాలి మైథిలి. మీ ఇద్దరిని పర్మనెంట్గా విడగొట్టడానికి కళ్యాణ్ రెండో కోరికను నా అవకాశంగా వాడుకొని మీ ఇద్దరిని ఇంకా విడగొడతాను. కానీ ఇది ఎలా అమలు చేయాలి అని ఆలోచించి, అవకాశం రాకుండా పోదు, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకొని నేనంటే ఏంటి అనేది నిరూపించుకుంటాను అని మనసులో అనుకొని ఆవేశంతో ఉన్న మైథిలిని చూస్తూ, నీలో ఈ పట్టుదలే నాకు బాగా నచ్చింది మైథిలి. నువ్వు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయి అని అనుకుంటుంది. మైథిలి అదే టెన్షన్తో ఆలోచించుకుంటూ,
నిజంగానే చిలక జ్యోతిషం చెప్పినట్టు కళ్యాణ్ రెండో కోరిక తీరుతుందా? ఏదో విధంగా చేసి కళ్యాణ్ నన్ను నగ్నంగా చూస్తాడా అని ఆలోచించి భయపడుతూ, నో, అలా ఎప్పటికీ జరగకూడదు. కళ్యాణ్ నన్ను నగ్నంగా చూస్తే ఆ అవమానాన్ని నేను భరించలేను. ఆ జ్యోతిష్యం నిజం కాకూడదు అని భయంతో కన్నీళ్ళు పెడుతుంటుంది. ఓ నిర్మానుష ప్రదేశంలో కళ్యాణ్ వెయిట్ చేస్తుండగా శ్రేయ సంతోషంతో అక్కడికొచ్చి, ఏంటి కళ్యాణ్, నన్ను రమ్మన్నావు అని కుతూహలంగా అడుగుతుంది. అమెరికా వెళ్లకుండా నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు శ్రేయ అని అడుగుతాడు. నేను ఎందుకు ఉన్నానో నీకు తెలియక అడుగుతున్నావా కళ్యాణ్ అని అడుగుతుంది. తెలుసు కాబట్టే తిరిగి అమెరికా వెళ్ళమని చెప్పడానికి నిన్ను రమ్మన్నాను అంటాడు కోపంగా. నిన్ను వదిలి నేను అమెరికా వెళ్ళను కళ్యాణ్. ఇన్నాళ్ళు నీకు దూరంగా వెళ్ళడమే నేను చేసింది తప్పు. ఇక నుంచి నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు అని అంటుంది శ్రేయ. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు శ్రేయ. నా మనసులో స్థానం మైథిలికి మాత్రమే. ఆ విషయం గుర్తు పెట్టుకొని నువ్వు ఇంకెవరికైనా పెళ్లి చేసుకుంటే మంచిది అని అంటాడు కళ్యాణ్. సరే కళ్యాణ్, నీ మనసులో మైథిలి ఉందంటున్నావు కదా, నీకు మైథిలికి పెళ్లి జరిగితే నేను మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటానులే అని కాన్ఫిడెంట్గా చెప్తుంది. మా పెళ్ళి ఎలాగూ జరగదని అంత నమ్మకంగా మాట్లాడుతున్నావు కదా అని అడుగుతాడు కళ్యాణ్ కోపంగా చూస్తూ. శ్రేయ నవ్వి, అవును కళ్యాణ్, మైథిలి నిన్ను క్షమించడం అనేది కాని పని. అందుకే తన కోసం నా జీవితం నాశనం కాకుండా, నీ కోసం నా జీవితం నాశనం కాకుండా ఉండాలంటే మనం ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని అంటుంది నవ్వుతూ. ఆ మాటలకి కళ్యాణ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ, నేను మారింది ఒక్క మైథిలి విషయంలోనే. లోపల నా మెంటలు అలాగే ఉన్నాయి. వాటిని బయటకు తీయమంటావా అని ఆవేశంగా అడుగుతాడు. అలా అడగగానే ఒక టైంలో కళ్యాణ్ తనకి చావు భయం చూపించిన సంఘటన కళ్ళ ముందు తిరిగి భయపడుతుంటుంది. అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని కళ్యాణ్ని సూటిగా చూస్తూ, చూడు కళ్యాణ్, నీ మనసులో మైథిలి ఎలా ఉందో నా మనసులో నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు మైథిలిని మర్చిపోనట్టే నేను నిన్ను మర్చిపోవడం అనేది జరగని పని. అనుకోని పరిస్థితిలో మైథిలి నీ బిడ్డకు సరోగ్రేట్ మదరైంది. ఏదో ఒకరోజు నేను కూడా నీ బిడ్డకు తల్లినవుతాను అని అంటుంది కాన్ఫిడెన్స్గా చూస్తూ. ఏయ్, పిచ్చి పట్టిందా నీకేమైనా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని ఆవేశంగా అరుస్తాడు. నీ మీద పిచ్చి ప్రేమతో నాకు పూర్తిగా అర్థమయ్యే మాట్లాడుతున్నాను కళ్యాణ్. ఫ్యూచర్లో నా ప్లాన్ ఏంటో దృష్టిలో పెట్టుకొని ఇంత క్లారిటీతో నమ్మకంగా మాట్లాడుతున్నాను. అలా అని మైథిలిలాగా నీ బిడ్డకు సరోగ్రేట్ మదర్ అవుతానని అనుకోకు. నీతో కలిసి బెడ్ షేర్ చేసుకొని మరీ నీ బిడ్డకు తల్లినవుతాను. ఇది నా ఛాలెంజ్ అని కసిగా చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. తను అంత నమ్మకంగా ఛాలెంజ్ చేయడం చూసి కళ్యాణ్ మనసులో చిన్న భయం మొదలవుతుండగానే ఆర్య దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. శ్రేయతో మాట్లాడావా కళ్యాణ్ అని అడుగుతాడు ఆర్య. నీ స్నేహితురాలకి పిచ్చి తారాస్థాయికి వెళ్ళింది ఆర్య. అందుకే పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతుంది. తన మనసు మార్చాలని, తనతో మాట్లాడాలని చూడటం నా పొరపాటని ఇప్పుడు బాగా అర్థమైంది అంటాడు కోపంగా తల పట్టుకుంటూ. ఆర్య కూడా తన మీద కోపం తెచ్చుకుంటూ, అలాంటి క్యాండిడేట్ ఇక మారదలే కానీ ఇక తన గురించి వదిలేసేయ్ అంటాడు. ఈశ్వర్ బయట నుంచి వచ్చి, నాన్న ఎక్కడ ఉన్నాడమ్మా అని అడుగుతాడు లతని. ఆ రూమ్లో ఉన్నాడు, కోపంతో గుర్రుమంటున్నాడు. ఆయన దగ్గర కాస్త జాగ్రత్తగా మాట్లాడు అంటుంది కాస్త భయపడుతూ. ఈశ్వర్ భయపడుతూనే తండ్రి ఉన్న రూమ్లోకి వెళ్ళి అటుగా నిలబడి ఉన్న తండ్రి వైపు చూస్తూ నాన్న అని పిలుస్తాడు. అగ్నిలా రగులుతూ కనిపిస్తున్న భుజంగరావు ఇటువైపుకు తిరిగి ఏమైంది అని అడుగుతాడు. ఆ ముసలావిడ ఆ కళ్యాణ్ కలిసి మైథిలికి తెగ సెక్యూరిటీ పెట్టారు నాన్న. బహుశా నిన్ను దృష్టిలో పెట్టుకొని తనకు సెక్యూరిటీ పెంచారనుకుంటున్నా. ఇలాంటి టైంలో మైథిలిని చంపడం అంటే చాలా కష్టం నాన్న అంటాడు భయపడుతూనే. ఒరే నీచుడా, శుభం పలకరా అంటే అశుభం పలుకుతావేంటి? వాళ్ళు దానికి ఎంత సెక్యూరిటీ పెట్టినా ఈ భుజంగరావు నుంచి దాని చావుని ఎవ్వరూ తప్పించలేరు. డైరెక్ట్గా ఆ ఐశ్వర్య నిలయానికే వెళ్ళి
ఆ ఐశ్వర్య అంత చూసి వస్తాను అంటాడు ఆవేశంగా. ఇంటికి కూడా సెక్యూరిటీని పెంచారు నాన్న అంటాడు ఈశ్వర్. భుజంగరావు కొడుకు వైపు కల్లెర చేసి ఒక్క చూపు చూస్తాడు. ఆ చూపు చూసి ఈశ్వర్ భయపడుతుంటాడు. నాకు వయసు మళ్ళొచ్చు కానీ ఒంట్లో సత్తువ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఆ ముసల్ది ఇన్నేళ్ళు నన్ను చీకటి రూమ్లో బంధించి పెట్టడం వల్ల ఆ కసి నా అణువణువున జీర్ణించుకొని పోయి ఆ ఐశ్వర్యని చంపేయాలనే పట్టుదలని నాలో ఇంకా పెంచి పెట్టింది కానీ తరగనివ్వలేదు అని అంటాడు ఆవేశంగా చూస్తూ. అది కాదు నాన్న, ఈసారి ఒకసారి ఆ కళ్యాణ్ గురించి కూడా ఆలోచించండి అని అంటాడు ఈశ్వర్ భయపడుతూ. ఎవ్వడ్రా ఆ కళ్యాణ్ అని గట్టిగా అరుస్తాడు భుజంగరావు. మొగుడి గొంతు అంత ఆవేశంగా వినిపించేసరికి లత కూడా భయపడుతూ లోపలికి వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి కళ్యాణ్ కళ్యాణ్ అని అమ్మ కొడుకు తెగ పాట పాడుతున్నారేంటి? నాలో ఆస్తుల మీద ఆశ పుట్టేటప్పటికి ఆ కళ్యాణ్ గాడు ఈ భూమి మీదకి రాలేదని గుర్తుపెట్టుకోండి. ఇన్నేళ్ళు ఆ ఆస్తుల మీద పెట్టుకున్న ఆశల్ని తీర్చుకొనివ్వకుండా ఆ కళ్యాణ్ గాడు నాకు అడ్డుపడతాడంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నాకు ఎవడు అడ్డు వచ్చినా వాడు ప్రాణాలతో ఉండడు. ఆ ఐశ్వర్యం చంపేసి తన పేరు మీద ఉన్న కోట్ల ఆస్తులను నేను సాధించుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని ఆవేశంగా చెప్పి వెళ్తాడు. ఏమిటమ్మా, నాన్న ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని అడుగుతాడు ఈశ్వర్ తల్లి వైపు చూస్తూ. మీ నాన్న అంతేరా, ఏదైనా కొట్టే వదలడు. మనం చెప్పిన వినడానికి కూడా అర్థమైంది. ఏం జరుగుతుందో చూడటం తప్ప ఇక చేసేది ఏమీ లేదు అంటుంది లత. అనసూయం గారు శ్రేయ కూర్చొని మాట్లాడుతుండగా రాములమ్మ బాబుని రెడీ చేసి తీసుకుని వచ్చి, ఇక వెళ్దామా పెద్దమ్మగారు అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నారో తెలియక శ్రేయ అర్థం కానట్టుగా చూస్తుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు అంటూ మైథిలి అక్కడికి వస్తుంది. రాత్రి బాబుకి కాస్త జ్వరం వచ్చింది కదమ్మా, ఎందుకైనా మంచిది ఒక అంతరం కట్టించుకొని వద్దామని బయలుదేరుతున్నాను అంటూ అనసూయం గారు రాములమ్మ దగ్గర నుంచి బాబుని తీసుకుంటుంది. బాబుని డాక్టర్కి చూపించాం కదా అమ్మగారు, జ్వరం తగ్గిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ అంతరం ఎందుకు అని అడుగుతూ బాబు నుదురు పట్టుకొని చూస్తుంది. బాబుకి ఇప్పుడు ఏమీ జ్వరం లేదు మేడం, కాకపోతే ఇలాంటివి రాకుండా ఉండటానికి అంతరం కట్టించుకొని వస్తే మంచిదని నేనే పెద్దమ్మ గారికి చెప్పాను అంటుంది రాములమ్మ. అవును మైథిలి, కాసేపట్లో తిరిగి వస్తాంలే అని పద రాములమ్మ అంటూ అనసూయం గారు రాములమ్మ బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మైథిలి శ్రేయ వైపు కాస్త కోపంగా చూసి పైన ఉన్న తన రూమ్లోకి వెళ్తుంది. శ్రేయ కూడా అంతే కోపంగా చూసి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ముందున్న మ్యాగజైన్ తీసుకొని తిరిగేస్తూ ఉంటుంది. అనసూయం గారు గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ మేనేజర్తో మాట్లాడుతూ, జాగ్రత్త, అనుక్షణం కనిపెడుతూ ఉండండి, కొత్త వాళ్ళని అసలు లోపలికి రానివ్వకండి అని జాగ్రత్తలు చెప్తుంది. అలాగేనండి అంటాడు అతను. అనసూయం గారు రాములమ్మ బాబుని తీసుకొని కారులో వెళ్ళిపోతారు. కార్ అలా ముందుకు వెళ్ళిపోగానే సెక్యూరిటీ మేనేజర్ కూడా గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీకి జాగ్రత్తలు చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే భుజంగరావు ఆటోలో అక్కడ దిగుతాడు. ఒంటి మీద బూడిద రంగు లాల్చీ పైజామా, పొడుగ్గా పెరిగిన మీసాల కట్టు, ఏపుగా పెంచిన తల జుట్టుతో దృఢంగా కనిపిస్తున్న వాడి బాడీని చూడగానే సెక్యూరిటీ అనుమానపడుతూ, ఏయ్ ఎవరు నువ్వు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సెక్యూరిటీ వాణ్ణి దబాయిస్తుండగానే భుజంగరావు సెక్యూరిటీ తల మీద గట్టిగా ఒకడు కొడతాడు. భుజంగరావు బలమైన చేతి దెబ్బకి ఆ సెక్యూరిటీ అక్కడికక్కడే కుప్పకూలుతాడు. కింద పడిన సెక్యూరిటీని కాలుతో తన్ని గేటు దాటుకొని ఐశ్వర్య నిలయం లోపలికి వచ్చేసరికి సెక్యూరిటీ మేనేజర్తో సహా మరికొంతమంది గార్డ్స్ అక్కడ కనిపిస్తుంటారు. భుజంగరావు అలా లోపలికి రావడం చూసి అందరూ కంగారు పడుతూ, ఏయ్ ఎవరు నువ్వు అంటూ అందరూ చుట్టుముడతారు. కానీ బలంగా దృఢమైన బాడీతో ఉన్న భుజంగరావు వాళ్ళ అందరినీ మట్టి కరిపించడం ఎంతోసేపు పట్టదు. ఆవేశంగా ఉన్న భుజంగరావు చేతిలో అందరూ చావు దెబ్బలు తింటూ ఉంటారు.
బయట ఏం జరుగుతుందో తెలియని మైథిలి తన రూమ్లో ఆఫీస్ మేనేజర్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. శ్రేయ సోఫాలో కూర్చొని మ్యాగజైన్ తిరిగేస్తూ ఉండగానే దబేలున తలుపులు ఊడి వచ్చి శ్రేయ ముందు పడుతుంటాయి. శ్రేయ ఒక్కసారిగా అటువైపు చూసి భుజంగరావు అవతారానికి భయపడుతుంటుంది. పైనున్న మైథిలికి ఈ శబ్దాలు వినిపించి ఆశ్చర్యపోతూ, సరే మేనేజర్, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి రూములో నుంచి బయటకు వస్తుంటుంది. మైథిలి కిందికి వచ్చేసరికి భుజంగరావు శ్రేయ గొంతు పట్టుకొని నలుపుతుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.